అత్తయ్య చూడండి, గోదా అమ్మ వచ్చింది. ఓర్ నాయనో, ఈవిడొచ్చిందేమిటి? ఓయ్ పిల్ల, నువ్వెప్పుడైనా వెళ్ళు, కొత్త చీర కట్టుకోవాలి కదా. బామ్మ, ఈ పాండు ఉన్నాడే, గత జన్మలో నాకు తాతయ్య అయి ఉంటాడు. వాడు సరిగ్గా చెప్పాడు. నువ్వు త్వరగా పదసకు, కొత్త చీర కట్టుకుని అందంగా అలంకరించుకుందువు గాని. సరే అమ్మా. అత్తయ్య. అయ్యగారు కళ్ళు కప్పి ఈ గోదావరి ఎలా వచ్చింది? చెప్పకుండా వచ్చుంటుంది. ఆయన గనక తెలిస్తే ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తాడు. ఏవండి, లేవండి, అభయ వెళ్ళిపోయింది. అది రెచ్చిపోతోంది, పగబట్టిన తాచుల. ఏవండి, అది అభయ ప్రతాపం కాదు. గోదావరక్క చేసిన ఘనకార్యవే దీనికి కారణం. మీరంటే ఆవిడికి లెక్కలేదు, అందుకే అభయ్ సహాయం తీసుకుని మీకు బురుడి కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. గోదా ఇంత కుట్ర చెయ్యగలదా? ఎందుకు చేయలేదు? ఆవిడికి చాలా బాగా తెలుసు. గోదా